నా పేరు పినమల పోతురాజు, మీదండ్రాపాలెం, మాది దెందులూరు మండలం. దుర్గాభవాని గారు ప్రెసిడెంట్గా అయ్యాక చిన్న చిన్న వాటికైనా దేనికైనా రాజకీయ ప్రెసిడెంట్ ఆయన పంచాయతీ గెలిచాక ఇండిపెండెంట్గా కావాలని గెలిపించుకున్నామండి. ఆ గెలిపించుకున్న దానికైనా చిన్నదానికైనా పెద్దదానికైనా దేనికైనా ఏ సమస్య ఉన్నా కనుక్కోవటం, ఏదన్నా ఇంటికాడ పంపు ఏదైనా పైపులు అయినా ఏదైనా పగిలిపోయి ఇదైనా చిన్న చిన్న వాటికైనా లేదన్నా హాస్పిటల్లో ఇబ్బందులు అయినా దేనికైనా ఎవరైనా కనుక్కోవటం, ఆయన చేతనైన సహాయాలు చేయటం. రాజుగారు ఇలా ఇబ్బంది ఉందంటే ఏదన్నా చిన్న చిన్న ఇంటికాడ ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఏమైనా వచ్చినా రాజకీయ పరంగా కాకపోయినా మామూలుగా అయినా సరే చాలా వ్యక్తిగతంగా మనిషి అండి. రేపు పొద్దున కావాలనుకున్న రేపు పంచాయతీ కూడా మళ్ళీ ఆయనే ఎన్నుకుందాం అని మేము మనస్ఫూర్తిగా అనుకున్నాం. మాకు ఆయనే కావాలి. ఆయన ఎప్పుడైనా సరే ఆయన అనగా మేము ఉంటాం సిద్ధం. మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా. మాది మీదండ్రాపాలెం అండి. నా పేరు చేట్ల శ్రీని అండి. మా సర్పంచ్ గారు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మన సచివాలయాలు కానీ అన్నీ బాగా చేశారు. చెత్త డంపింగ్ యార్డ్ కూడా బాగానే చేశారు. అన్నీ బాగా మనం కవర్ పెడితే 5 నిమిషాలు వచ్చి వాలిపోతారండి ఆయన. అని మా ప్రెసిడెంట్ గారు ఏ పని అయినా ఫోన్ చేస్తే ఎమర్జెంట్గా వచ్చేసి ఆ పని అయ్యేదాకా అక్కడి నుంచి వెళ్ళండి. ఆ పని పూర్తి చేశాక ఇంటికి వచ్చి సేవ చేసి వెళ్తారండి ఆయన. పచ్చ పల్లె తీరునే కంటారా. కోడి కూత కోయిలమ్మ తేనె పాట, మంచు పూల గోగు తోట, ఏరువాక ఎంకి పాట. ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు, సెలయేటి పరుగులు, గోదారి ఉరకలు, చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో. చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. మీదండ్రాపాలెం. ఇటువరకు ఉన్న పంచాయతీ ఇప్పుడున్న ఊరికి ఏమైనా తేడా ఏమైనా కనిపించిందమ్మా మీకు? మా ప్రెసిడెంట్ గారు చేసినప్పుడు బాగానే ఉంది సార్. ఎవరమ్మా మీ ప్రెసిడెంట్ గారు? ఎవరు? దుర్గా కుమారి గారు. మీరు ఎన్నుకున్నారు, ప్రెసిడెంట్ కింద ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిచారమ్మా? సచివాలయం కట్టించారు సార్, హాస్పిటల్ కట్టించారు, రోడ్లు పోయించారు. కరోనా టైంలో కూడా బాగా చూసారు మమ్మల్ని. సుభాకర్ రాజు గారు మాకు చాలా హెల్ప్ చేశారండి. మా అబ్బాయి పురుగుల మందు తాగితే కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో పెట్టాం మేము. అవి చాలా ఖర్చు అయినాయండి. అవన్నీ మాట్లాడతాకి రాజుగారు వచ్చి జాయిన్ చేశారండి మమ్మల్ని. మంగళగిరి హాస్పిటల్లో చనిపోయారండి. పోస్ట్ మాస్టర్ కూడా అక్కడే చేశారు. రాజుగారు వచ్చి సంతకాలు పెట్టేదాకా మా అబ్బాయిని పంపలేదండి. బాడిషేను పట్టి కర్ర చెక్కు కమ్మరి, మట్టి చేత బట్టి కడవ చేయు కుమ్మరి. కల్లు గీసే గౌడలు, గొర్రెలు గాసే గొల్లలు, గంగిరెడ్ల దాసరి మేళమేయు మంగలి, చాకిరేవు కాడ చాకలి, ఊరి పెద్దల తీర్పులోగిలి.
పచ్చ పల్లె తీరునే కంటారా. సార్ నమస్తే సారు. మాది మేదండ్రపాలెం దెందులూరు మండలం అండి. నా పేరు పెనుమాల కుమారి సారు. సుభాకర్ గారు వాళ్ళ భార్య గారు దుర్గాభవాని మాకు చాలా హెల్ప్ చేశారు సారు. మాకు ఏ ప్రాబ్లం లేవు. రోడ్లు గాని పిల్లల చదువుల గురించి గాని మాకు ఏదన్నా మా ఇంటికాడ మా బిడ్డలు లేకపోతే ఏదన్నా మాకు నీరసంగా ఉంటే ఆటో కట్టేస్తాం, ఇంకా సీరియస్ అయితే అంబులెన్స్ రప్పేయటం మాకు చాలా హెల్ప్ చేశారండి. అసలు నా బిడ్డే గుల్కులు తాగితే 50,000 ఖర్చు పెట్టారు సారు. వారం రోజులు హాస్పిటల్లో ఉన్నామండి. ఇంకా కుర్రోళ్ళ ద్వారా హెల్ప్ చేశారు సారు. మాకు ఆయనే రావాలండి. ఆయన ద్వారా మాకు ఏ ప్రాబ్లం లేదు. సచివాలయంలో కూడా పెన్షన్ గురించి చాలా మాకు అవకాశాలు బాగా కల్పిస్తున్నారండి. ఆయన గురించి మాకు ఏ ప్రాబ్లం లేదండి. మాకు మంచిగా జరుగుతుంది. చెంగు మట్టు చిందులేయు పిల్లలు, ఒట్లు దంచుతూ జోలపాడు తల్లులు, గోటి బిళ్ళ ఆటలు, మంచి కోరె మిత్రులు, రచ్చబండ ఊసులు, ఎడ్ల బండ్ల రేసులు, నీళ్ళ రేవు నీటి కావడే, ఊరి చివర గొడ్ల చావిడే, సరుకులిచ్చే షావుకారులు, కలగలిసిన పల్లెతనమిదే అనగనగా మన ఊరిలో, ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా, ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. తెల్లవారి కోడి కుత, కోయిలమ్మ తేనె పాట, మంచు పూల గోగు తోట, ఏరువాగా ఎంకి పాట, ఈ పల్లె పడుచుల ముత్యాల మొగ్గులు, సెలయేటి పరుగులు, గోదారి ఉరకలు, చెప్పలేని అన్ని హంగులో అనగనగా మన ఊరిలో. నా పేరు మనుబోలు సుభాకర్ రాజు. మా మిస్సెస్ వెంకట దుర్గా కుమారి రాజు సర్పంచ్ అండి. మా మిస్సెస్ సర్పంచ్ అయిన కాడి నుంచి జగన్ గారి గవర్నమెంట్లో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ బాగా అభివృద్ధి అయింది. నన్ను ఇండిపెండెంట్గా గెలిపించారు మేదండ్రపాలెం గ్రామంలో మా మిస్సెస్ని. కానీ మేదండ్రపాలెం గ్రామం ప్రజలందరికీ పాదాభివందనం. మేదండ్రపాలెం గ్రామం ప్రతి ఒక్కడికి రుణపడి ఉంటాను. నేను ప్రెసిడెంట్గా, మా మిస్సెస్ ప్రెసిడెంట్గా అవడం అనేది నా కళ. అలాంటి కళ నెరవేర్చిన ప్రజలందరికీ పాదాభివందనం అండి. ముఖ్యంగా నేను ఎక్కిన తర్వాత మేదండ్రపాలెం నుంచి ధర్మరాపేట రోడ్డు, జగన్ గారి గవర్నమెంట్లో సచివాలయాలు, హాస్పిటల్స్ అన్నీ కట్టించారు. కూటమి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం నాయకులు మేదండ్రపాలెంలో కూటమి ప్రభుత్వం నాయకులు కూటమి ప్రభుత్వం కలిసి మెయిన్ రోడ్డు వేయించారండి. కానీ కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే మా హయాంలో దుర్గా కుమారి రాజు గారి హయాంలో రోడ్డు వేశారని సంతోషంగా దిగిపోవటానికి మేము మనస్ఫూర్తిగా ఉందండి. ఇలాంటి సర్పంచ్గా నేను ఎక్కడం అనేది మేదండ్రపాలెం ప్రజల యొక్క ఘనత. వాళ్ళని ఎప్పటికీ నేను నా మనసులో నిండిపోతారండి. వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రెసిడెంట్గా లేకపోయినా ఉన్నా నేను మాత్రం ముందుంటానండి. ఆ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మనుబోలు వెంకట దుర్గా కుమారి రాజు. నేను మేదండ్రపాలెం గ్రామ సర్పంచ్ను. మరి నేను సర్పంచ్గా గెలవడానికి గల కారణము, అలాగే నన్ను గెలిపించడానికి గల కారణము ముఖ్యంగా డాక్టర్ జాన్సన్ గారు, డాక్టర్ పద్మా మేడం గారు మమ్మల్ని హక్కును చేర్చుకొని మమ్మల్ని ఎంతగానో ఆదరించిన మా మేదండ్రపాలెం గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, లీడర్లు వీరందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. మరి ఈ 5 సంవత్సరాల్లో మేము మా గ్రామానికి చేయగలిగిన పనులేంటి,
ఎలా చేశామనంటే, మరి మంచిగా ఈ 5 సంవత్సరాలు ఉన్న కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కానీ కూటమి ప్రభుత్వం కానీ ఉందండి. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన పనులు, అలానే కూటమి ప్రభుత్వంలో చేసిన పనులు ఏంటనగా సచివాలయ నిర్మాణము, అలాగే హెల్త్ సెంటరు, అలాగే రైతు భరోసా, సీసీ రోడ్లు వేయించడము, నీళ్ళ ట్యాంక్ కట్టించడము, ఇవన్నీ పనులు కూడా వైసీపీ పార్టీలో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేదనరపాలెం నుంచి ముండూరుకు వెళ్లే ఆ రోడ్డు వేయించడం చాలా సంతోషంగా అనిపించిందండి నాకు, మా రాజుగారికి. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా ఆ రోడ్డు వేయడం జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సర్పంచ్గా ఉండి ఆ రోడ్డు వేయించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మా గ్రామ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన ఈ 2 ప్రభుత్వాలకు కూడా మేము మాకు సహాయ సహకారాలు అందించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మా గ్రామానికి మేము చేసిన పనులు ఏంటంటే, మా రాజుగారు గ్రామం అంటే చాలా అభిమానం అండి. అందరికీ కూడా ఎంతగానో ఆయన కృషి చేసి పనిచేస్తారు. పనిచేసే తత్వం ఆయనలో చాలా ఎక్కువ ఉంది. ప్రజలకి సమస్య వచ్చిందంటే మా రాజుగారు ముందుంటారండి. అర్ధరాత్రి 12ంటికైనా సరే ఇలా హాస్పిటల్లో ఉన్న రాజుగారు అని ఫోన్ చేయగానే ఆయన వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి బాగోగులన్నీ చూసుకుంటారండి. చూసుకొని వస్తారు. అంత ఎఫెక్షన్గా ఆ గ్రామ ప్రజలన్నా సరే, గ్రామంలో పనులన్నా సరే ఆయనకు అంత అభిమానము. మరి మేము రామాలయానికి, ధర్మారావుపేట రామాలయంలో 10 కుర్చీలు వేయించడం జరిగిందండి, ఇవ్వడం జరిగినది. మేదనరపాలెం కౌలవారిగూడెంలో రామాలయాన్ని డెవలప్మెంట్ కోసం 3,50,000 మా సొంత అమౌంట్ ఇవ్వడం జరిగినదండి. అలాగే చర్చిలకి ఒక చర్చికి లైట్లు వేయించడం జరిగినది. అలాగే మిగతా 3 చర్చికి 10,000 రూపాయల చొప్పున 30,000 ఇవ్వడం జరిగినదండి. అలాగే హై స్కూల్లో వంటకి ఇబ్బంది అవుతుంది అని అనగా గిన్నెలు లేవంటే ఆ గిన్నెలు కొనివ్వడం, 20,000 రూపాయలు ఖర్చు పెట్టి కొనివ్వడం జరిగినదండి. సొంతగా ఇల్లు కట్టుకుంటున్నాం అని అనగానే మాకు తోచిన సహాయం చేయడం జరిగినదండి. ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి సహాయం చేయడం జరిగినది. ఇంత మా గ్రామ అభివృద్ధి జరిగిందంటే జరగడానికి గల కారణమే గాని, ఇన్ని పనులు చేయడానికి గల కారణమే గాని, మమ్మల్ని ముందుండి నడిపించిన పార్టీ కార్యకర్తలకే గాని, లీడర్లకే గాని, అలానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే గాని, కూటమి ప్రభుత్వమే గాని వీరందరి సహాయ సహకారాలు అందించడం వలనే మేము ఇంత ఘనంగా ఇంత గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలిగామండి. వీరందరికీ కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము. అలాగే రాజుగారు కార్యకర్తలే గాని, లీడర్లే గాని, వాళ్ళ స్నేహితులే గాని ఎంతగానో మా కోసం కృషి చేసి మమ్మల్ని ముందుండి నడిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.